గాయ్స్ ఇగో మేమైతే డొప్ప కట్టుకుంటున్నాం. ఆయన వేయాలా అమ్మా ఎర్రలకు డొప్ప కడుతున్నా. చూద్దాం నాటు స్టైల్లో షికారు చేద్దాం అనుకుంటున్నాం. ఇగో ఇవన్నీ ఎరుకొచ్చుకున్నా. ఏం చేయాలా తప్పదు. ఇక కొయ్యపులు కావాలా? ఓ అమ్మ నీళ్ళు పోస్తున్నాయి మా ఇండా. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పిల్లగాని తీస్తున్నావా నన్ను తీస్తున్నావా? పిల్ల టీవీలో చూసుకుంటుందంట. అమ్మా హుషారే అందరు. పింఛన్ డబ్బుని అయ్యా రేవంత్ అయ్యా పింఛన్ అండి ముసలామకు మంచిగా తీస్తా. షికారు తీసుకుపోవాలి. చేపల మీద జీవ కూస్తుందంట. గాలం వేస్తుందా? ఇట్లా అయితే ఒకటి ఇచ్చిండు 3 దినాలు తిన్నా. 3 రోజులు పాచిపోలే పై చేసుకుందంటే తలా వస్తుంది. బండి మీద పోతుండు కానీ అడుగుతలేను. అడుగుతలేవు? అడగాలి. అమ్మ కూడా అన్నం పెట్టదంట. చాపరేట్ ఇస్తాడు. మంచోడేనా పిల్లగాడు? తమ్ముడు మంచోడు కానీ చెడ్డోడు. అది మంచోడైనా చెడ్డోడైనా మంచోడు అంటాడు. తమ్ముడిని అంటే పిల్లగాడు షెడ్డోడే ఉన్నట్టు. షెడ్ అయినా పిల్లగాడేనా ముడికేసావు? పిల్లగాడు షెడ్డోడు నా ముడికేసావు. కన్న కొడుకు తీసుకురా. ఏది పోతు దొరికింది బిడ్డ. అలా చేసినావుగా నీళ్ళనే అలా చేసిండు. దీన్ని దున్నపోతు. ఇగో ఇట్లా డొప్ప కట్టుకొని ఆగు నెత్తికేసావు నాయన. ఇగో ఇట్లా ఎర్రలు తీసుకొని ఏం చేయాలనుకుంటున్నావు అయ్యా? ఎర్రల కంటే ముందు మచ్చేదా మా గురి సరిపడే అన్న ఉత్తదే అన్న? సరిపడేది. ఇంత మచ్చి వేసి ఇవాళ పెద్ద మనిషికి చేపలు తినబెట్టాలి. చాలా రోజులు అవుతుందంట. పెద్ద వస్తలేదు చేపల మీద. చేపల తర్వాత సంగతి కానీ పోతులే నీళ్లు పర దగ్గర. ఇక మూలపేట మననే ఉంటాయి నీళ్ళు. చెమట కారంగా వెనుక చూసుకో. అయ్యా 2 చెమట కారంగా కష్టం చేస్తాను కదా కాదు. ఇవాళ ఏమో ఇట్లా అంటున్నా. అర్థం అంటున్నా ఇచ్చి అలాగే ఢిల్లీనే అనుకుంటున్నా. చేపలు పట్టుడు తర్వాత సంగతి కాదు. నువ్వు నాన్ స్టాప్ కొడుతున్నావు. చేతి పెడతా కష్టానికి తగ్గట్టు ఫలితం ఇవాళ ఉండాలి. ఏం లేదా చెరువు లేవా? పుసుకుని 15 ఆగస్టు అని చెప్పావు నాయన. ఇలా కౌసు తినొద్దంట. ఇప్పుడే వచ్చాయా? అదే నారాది చెంచం చీన చూడు పోతే ఉండేనా చెంచం చూసి పేరు అంటుండు. అమ్మా ఏంది ఏం నడుస్తుంది? చూస్తారు కదా. ఇగో మనము స్నేక్ హెడ్ ఫిష్ దానికి ఇగో ఇది కట్టినాం అనమాట. ఇది కట్టి దీనికి 2 గాలాలు పెట్టినాం అనమాట. ఇగో మనం మన షికారు గాలం చూపిస్తాగు. ఇగో ఎన్ని అయితే తెచ్చినాం చూడు. ఇగో ఈ పురుగులు కూడా తెచ్చిన. ఈ పురుగులతో ఏమైనా పడతాయేమో చూద్దాము. ఈ పురుగులకు అయితే నాకు తెలిసి కొర్రమేను పడుతుంది. మరి చూద్దాం కొర్రమేన్లు పడతాయా లేకపోతే పూమాటలు పడతాయా లేకపోతే రూపు చందులు పడతాయా ఏ పడతాయో చూద్దాం ఒకసారి. ఇక దీనికైతే ఎర్రనైతే గుచ్చుతుంది అనుకో. అంత జిగిరి జింగాని అంత చేతులకు అంత జిగ ఉంది అంత. ఇక దీనికి కూడా కూర్చుదాం. కూర్చోాలనా వద్దా? కూర్చో. రెండింటికి ఉన్నావు దాన్ని పురుగు పెట్టు. అట్లా ఎట్లా పెడతావు? ఫస్ట్ అయితే చూద్దాం దేనికి ఏది పడుతుందో. అబ్బా
అంత జిగిరి జింగాని అదంతా నాటుకోడి రసం ఉంది అంతా ఏంది లేదు చెవ్వలేదు శవ తూ అంటుండే ఎంత లోతు పెట్టినా చూడరు గాయస్ ఒక్కసారి ఇదే కుదరదు అమ్ముతుందిగా ఇగో చూపి అవసరం గాయస్ ఇగో ఇది మొత్తం బాయ్ అన్నమాట కూస్తుంది అంత పెద్దవాడే చూస్తున్నా ఇటుంటా చూడదు జిగిరి జింగానియా అంటారు దీన్ని ఏమంటారు జిగిరి జింగానియా అమ్మో దొద్దోర్సా పాంప్లెట్ చాలా పెద్దగా ఉంది వేసి రుద్దుడే వదిలే అమ్మ నేను పొందాం చికెన్ దేబు చికెన్ తీసాడు ఆడు సర్దిగాడు వస్తే వీడియో నీకుంటుంది అంతేనా అది అట్లా వదిలేసి కింద పెట్టు చికెన్ తీసాడు పోయింది లాగ్ వెళ్ళిపోయింది కొట్టని చూడు గాయస్ కొడుతుంది వేసుకో తినమ్మా గుంజమ్మా గుంజు పడ్డది చూసురా గాయస్ మన షికార్ అయితే ఏంగా అయితే సక్సెస్ అయింది చూద్దాం ఇంకా ఎన్నెన్ని చేపలు పడతాయి ఎట్టెట్ట పడతాయి అనేది చూద్దాం అది వైర్ తీసేయాలి రాజా ఏంగానే కొడుతుందంటే ఇది చాలా కథనే ఉంది అయితే ఇది కొడుతుంది అయ్యో ఇచ్చొద్దమ్మా బుజ్జి గుంజుకపో మా పడ్డట్టుంది మన వాళ్ళకి ఏం సైజు ఆగండి గాయస్ మన వాళ్ళు పట్టిరు ఒకటి చూపిస్తా ఎట్లా ఒకటే నాకు కూడా పడిందా అంతేనా ఇక్కడ చూపి లేపి ఎందుకు పట్టుకుంటారా ఇక్కడ ఇట్లా పట్టు ఇక చూస్తురా దోస్తులు ఇగో మన వాళ్ళు అయితే 4-5 కిలోలు ఉంటుంది అక్కడ మనం పాంప్లెట్లు కొడుతున్నారు ఇక్కడ మన వాళ్ళు బొచ్చ తీసేసారు చాలా ఇంకా చూద్దాం ఇగో మొన్న పట్టింది అప్పుడు బెండు చూపిస్తా ఎట్లా చూడండి జుబడకోవాలి జుబడా తీసేద్దాం నేను పడేద్దామా ఇక ఆయన ఉండవు ఏ గిత్తా కదే కదేందుకే పెద్ద ఏదో మారేస్తా నేను తిన్నక చాలా రోజులు తినక
ఇగో ఎర్రలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి అనమాట. చాలా రేట్ ఎక్కువ దొరుకుతలేవు. ఆకి కింద బొక్క పెట్టి అటు నుంచి అటే కిందికి పోతున్నాయేమో చూడ ఒకసారి. ఆకు డబల్ ఆకు పెట్టినా కదా, దూరం పెట్టాము. ఎంత తెగతలేదు ఇది. ఆకు అని మనం మాట్లాడద్దు, ఎందుకంటే మనము ఒక గౌరవప్రదమైన యూట్యూబ్ ఛానల్ ఉన్నాము. ఆకు అని మాట్లాడితే చాలామంది నవ్వుకుంటారు. వేరే చదువురా దేనికి సన్నాసిలక మాట్లాడుతున్నట్టు. మనకెందుకు ఆ బాధ. నిజంగా పొక్క గిట్ట పెట్టి అమ్మో జిగిరి జింగానియా అగ్గ అగ్గ దా చూపి ఎట్లా వేస్తున్నా చూపి. నన్ను నమ్మలేరు గైస్, నన్ను నమ్ముకోరి ఉన్నది అమ్ముకోరు గైస్. ఇగో గైస్ చేసిన చూడండి గైస్, కొంచెం ఢిల్లీలో గైస్ చూపి. చూపిస్తున్నా రాజా, కౌస్ అయిపోయింది రాడు మొత్తం. పడుతుందా కొట్టుడు. తీసుకోవాలి లోపలికి, ఇంకా తీసుకోవాలి. రూప్చంద్ పురుగుకు పడ్డా ఆయన ఏది చేపనే కనిపిస్తలేదు. 0 రూపాయలు తీయాలా నువ్వు? వారే వా సూపర్ డూపర్ డూమ్, వెరీ గుడ్. మంచి కొట్టినావు. 4 వేలు నీకు పోయింది. రైట్. చూడు గాయస్ గుంజుకోబోతుంది అది. అబ్బా చేపలు చెప్పింది. చూడు జబడా కోలా జబడా. చికెన్ తీసుకో. చికెన్ చూపి దాన్ని చూపి. కట్ చేస్తున్నా. పోతలేదు పోయింది. మన కొడుక ఈ దానికి ఆగం శివరాత్రి చేస్తుంది కొడుక. చేస్తారా కలుస్తారా? కాల్చాలి ఇక. మన వాళ్ళు ఇప్పుడు సిగం ఎక్కిరా అంటే కాల్చుడు గిల్చుడు అన్నీ అవుతాయి. అంతేనా? ఓ కొరమాటాడ ఫ్రై అయింది చూడు. బయటనే అది కొడుతుందా? అమ్మా ఊరబిస్కా ఆయన జాన అంత ఉంది. డానియల్ భాయ్ 6 కిలోలుగా బోడి కొట్టిండు బోడి. మేము అట్లా పోతుంది లోపలికి కదా.
వెరీ గుడ్. గైస్ ఈరోజు షికార్ అయితే గిన్నె అయితే పాంప్లెట్లు అయితే కొట్టినాం ఎర్రలతోనే. అగో ఎర్రలు ఇంకా ఉన్నాయి, కాకపోతే ఏమవుతుందంటే జర నిధులు వచ్చినట్టు అవుతుంది, ఉబ్బరిచ్చి మొత్తం చెమటలు అవి గబ్బు గబ్బు అవుతుంది. సప్పుడు కాబట్టి ఇంటికి పోయి బుక్కడి తిని భూమి కొరగవలసిందే. పా బిర్యానీ కొట్టినా ఇలా బస్సు చూపి ఒకసారి లేపి మీ బస్సు చూడొద్దా, దిష్టి తాకుతుంది ఏంది? ఓ దిష్టి పెట్టకూడదు గైస్. ఇంకో ఓ కొడుక సగం బస్తా నింపారు నాయనా. చేపలా లేకపోతే పుట్టినాలా గిట్ట నింపిరేమన్నా వీటిని మొత్తం జరిపోతావా? వాసన కౌసు వాసన లేచినాయి నాయన. కింద మీద ఏమైనా ఉన్నాయేమో చూసుకోరాయా. వద్దా కమాన్ గైస్ రైట్.